Audio Jungle. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, రాష్ట్రం ఏర్పడటంలో వారు ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి గోపన్నపల్లి ఇండ్ల స్థలాల సమస్యపై నిర్వహించిన సదస్సులో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి ముజీబ్ హుసైన్తో కలిసి చిన్నరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం కొమురెల్లి అధ్యక్షతన జరిగిన సదస్సులో చిన్నరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూములను 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఈ సమస్యపై ఎవరితో చెప్పుకోలేక దిక్కుతోచని ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ధైర్యం వచ్చిందన్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిను పెన్షనర్లు కలిసినప్పుడు ఆయన న్యాయం చేస్తామని హామీని ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగలేదని, కేవలం విచ్ఛిన్నం అయిందని అన్నారు. కోదండరాం లాంటి ఉద్యమ నాయకులను అనగదొక్కరని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న పెన్షనర్లను భాగస్వామ్యం చేస్తామన్నారు. అలాగే గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ 36, 37లోని 189 ఎకరాల 11 గుంటల భూమి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చిన్నరెడ్డి హామీనిచ్చారు. పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ముఖ్యంగా తెలంగాణ అసోసియేషన్ రిజిస్టర్ చేసింది 2015 జనవరి 9న. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ 2014 జూన్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 2వ తారీఖు అంటే 30 రోజులలో మా 189 ఎకరాల 11 గుంటలను అక్రమంగా వితౌట్ నోటీసు మరి రెజ్యూమ్ చేసి అంటే వెనక్కి తీసేసుకొని మాకు తీవ్రమైన అన్యాయం చేశారు. దాన్ని ఎదిరించి సాధించుకోవడానికి మేము ఈ సంఘం ప్రత్యేకంగా మా ల్యాండ్ సాధన కోసమే మేము ఈ అసోసియేషన్ పెట్టడం ఎందుకు జరిగిందంటే, ఆనాడు 91లో మేము ఎంప్లాయీస్ యూత్ ఉద్యమాలు చేసిన పోరాటం చేసి సాధించుకున్న ల్యాండ్ ఒక కలం పోటుతో మాది గుంజుకోవడం అన్యాయం. మళ్ళీ మనమే పోరాటం చేయాలి, మనము బెనిఫిషియరీ మనమే అని మేము ముందుకొచ్చి పోరాటం చేస్తున్నాం. మేము అప్పటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో కూడా కాంగ్రెస్ ఉంటే తప్ప మా ప్లాట్ రావని మేము పేపర్ ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. అట్లనే మరి మేము కోరుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మరి రిప్రజెంటేషన్ వెంటనే రెవెన్యూ మినిస్టర్ గారు తీసుకొని సానుకూలంగా ఆర్డర్ చేసి కలెక్టర్కు రిపోర్ట్ పంపమని అడగడం జరిగింది. ప్రస్తుతం కలెక్టర్ దగ్గర రిపోర్ట్ పెండింగ్ ఉన్నది. ఈ లోపల మరి ఏదైనా జరగవచ్చు. కాబట్టి మేము ఈ రోజున మరి మా ప్లాట్లను మరి తిరిగి ఇవ్వాలంటే, మరి ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే ఈరోజు మరి ఏదైతే గవర్నమెంట్ మరి ఎంప్లాయీస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అపాయింట్ చేసిన సబ్ కమిటీని మెంబర్స్ని కోదండరాం గారిని, మరి సీనియర్ నాయకులు, మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని ఈరోజు తీసుకొచ్చి మా యొక్క సమస్యలనన్నీ వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. నేను ఖచ్చితంగా సీఎంతో మాట్లాడి మీ పరిష్కారం చేయడానికి నేను ఖచ్చితంగా సాయం చేస్తానని మరి చిన్నారెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా మేము ఈరోజు దానికోసమే ఈరోజు ఈ సదస్సు పెట్టుకొని మరి ప్రభుత్వం తీసుకొని మీ ద్వారా తీసుకుపోవడానికి మేము పెన్షనర్స్ అసోసియేషన్ ఈ ల్యాండ్ కొరకు ప్రయత్నం చేస్తుందండి. 2015లో రిజిస్టర్ చేసుకున్నప్పటి నుండి కంటిన్యూగా ప్రయత్నంలో ఉన్నాము. మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు పర్మిషన్స్ ఇవ్వలేదు, మా లెటర్స్ తీసుకోలేదు, తీసుకున్న వేషత్త బుట్టలో పోయినాయి తెలీదు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మా గవర్నమెంటే అప్పుడు ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఇస్తుందన్న మాకు ధైర్యంతోనే మేము మళ్ళీ అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నాము. మాకు ఈరోజు వచ్చిన చిన్నారెడ్డి గారు, కోదండరాం గారు, అసోసియేషన్ వాళ్ళు, సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ మాకు అనుకూలం ఉండి అందరూ మాతో ముందుకెళ్ళి మాకు సపోర్ట్ ఇస్తూ అందరు ముందుకు వస్తున్నారు. కాబట్టి మేమందరికీ కృతజ్ఞతలు. మాకు ఒక ధైర్యము, మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా న్యాయం చేస్తారని మాకు ఆశతోని మేము ఇది ప్రోగ్రాం పెట్టుకున్నాము. మాకు తప్పకుండా సహకారం దొరుకుతుందని కూడా మాకు చిన్నారెడ్డి గారు చెప్పారు. మేము వెరీ గ్రాటిట్యూడ్ అండి మాకు. థ్యాంక్ యూ.